విజయానికి నాంది తొలి అడుగు అంటారు. ఆ తొలి అడుగు లాగానే ఇక్కడ శైలజ మేడం గారు ఈ రోజు నుంచి స్ఫూర్తితో నేను ధ్యానాన్ని మొదలు పెడతాను అని చెప్పి తెలియచేసినందుకు మనందరి తరఫు నుంచి కూడా మరొకసారి కర్తాల ధ్వనులతో ఆవిడకి ధన్యవాదాలు తెలియచేద్దామండి. థ్యాంక్ యూ మేడం. మేడం ఫన్ ద్వారా కూడా చాలా స్ట్రెస్ రిలీవ్ చేస్తారు మల్లీశ్వరి మేడం. సో అది కూడా మనం నేర్చుకోవాలి, మెడిటేషన్, నాట్ ఓన్లీ మెడిటేషన్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ CETD గారు శ్రీనివాస్ బాబు గారు టు షేర్ హిస్ వ్యూస్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. సార్, వేదికను అలంకరించిన పెద్దలు, అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన లేడీస్ అండ్ జెంట్మెన్ అందరికీ శుభాభినందనలు. వెరీ గుడ్ ఈవినింగ్. ఈ పిరమిడ్ ధ్యానం గురించి, అలాగే మెడిటేషన్ గురించి దాంట్లో ఎక్స్పీరియన్స్ పొందిన పెద్దలందరూ చక్కగా వివరించారు. దీని గురించి అయితే నాకు పెద్ద అంతగా అవగాహన లేదు. కాకపోతే మనకి చాలామంది అంటే మనకి నానుడు ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందువల్ల ఏంటంటే మనము దాదాపుగా 25-30 ఇయర్స్ వచ్చేదాకా చాలా ఆవేశంగా ఉంటాము. ఎలాగున్నా పర్లేదు, ఇవన్నీ నాకు అవసరం ఉండదు ఎందుకంటే అప్పుడు మనము ఏది చేసినా కూడా ఆరోగ్యం మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఆ విధంగా మాట్లాడతాము. ఎప్పుడైతే 30 దాటిందో అప్పుడు తెలుస్తుంటుంది, ఒక్కోటి బయటపడుతూ ఉంటుంది. అప్పుడు అనుకుంటాం అన్నమాట, ఇలాగ మనము అప్పుడు తెలుస్తుంది మనకు ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యానికి మించిన వెల్త్ లేదని తెలుస్తుంది. అప్పుడు మనం పరిగెడుతూ ఉంటాము. కొంతమంది అప్పుడు వాకింగ్ మొదలెడతారు, అలాగే కొంతమంది స్విమ్మింగ్ అంటారు, కొంతమంది గేమ్స్ ఆడుతుంటారు, కొంతమంది మెడిటేషన్ అంటారు, కొంతమంది యోగా అంటారు. ఇలాగా మనమంతా రకరకాల వాటిలోకి వెళ్తూ ఉంటాము. ఈ వెళ్ళే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక ప్రక్రియ అనేది మనకి మన శరీరానికి అనుకూలంగాను, అలా విధంగా మన జీవన విధానానికి కానీ ఎలా మన మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఏదైతే ఆహ్లాదాన్ని కలిగించిందో దాంట్లో వాళ్ళు సంతృప్తిని చెందుతారు. అదేవిధంగా మీకు బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏదైనా ఆరోగ్యం కావాలి, ఆరోగ్యానికి చూపించే ఏ మార్గాలైనా మనకి మంచివే. మెడిటేషన్ అవ్వచ్చు, ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, అలాగే మనము శ్వాస ప్రక్రియలు ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవేంటంటే మనకి ఏదైతే మన మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుందో అది చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆ విధంగా అందరూ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి జెన్కో మేనేజ్మెంటు చక్కటి ఈ ఫెసిలిటీస్ని మనకి అరేంజ్ చేసింది. మనకు ఇట్లాగా ఈ పిరమిడ్లు అవన్నీ ఉండటం అనేది అన్ని చోట్ల సాధ్యం కాదు. ఇక్కడ ఏంటంటే మన మేనేజ్మెంట్ సౌహృదయంతో ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్కి, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సదుపాయాలు కలిగించాలని సదుద్దేశంతో ఉండటం వల్ల ఇది చేశారు. ఇది నచ్చిన వారు హ్యాపీగా ఇది ఫాలో అవ్వచ్చు. కాకపోయినా ఎవరికైనా సరే ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. ఆరోగ్యం మంచిగా ఉంచుకోవటంలో ఏది మీకు ఆహ్లాదాన్ని ఇస్తుందో అది చేసుకుంటూ మీ అందరూ ఆరోగ్యాలు బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఆర్గనైజ్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.